ఫర్ లూప్. ఓకే, ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటంటే సేమ్ ఇప్పుడు ఏదైతే వైల్ లూప్ లో మనం చేస్తున్నామో సేమ్ థింగ్ ఇక్కడ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం డిక్లరేషన్ చేసేటప్పుడు వైల్ యొక్క సింటాక్స్ ఎలా ఉంది, ఫస్ట్ మనం వైల్ ని మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో దాని యొక్క సింటాక్స్ ఏంటి, ఫస్ట్ ఇనిషియలైజేషన్. ఓకే, దెన్ కండిషన్ చెకింగ్, అంటే వైల్ బ్లాక్ తీసుకొని ఇక్కడ మనం కండిషన్ అనేది చెక్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వైల్ బాడీకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్ని ఇక్కడ రీడ్ అవుతాయి. వైల్ బాడీ స్టేట్మెంట్స్. ఓకే, సో వైల్ బాడీ యొక్క స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్ని ఇక్కడ తీసుకుంటాం. సో నెక్స్ట్ దాని యొక్క ఏవైతే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఇక్కడ తీసుకోవాలి. వాల్యూస్ ఏవైతున్నాయో ఇంక్రిమెంట్, అవునా. సో ఇక్కడ ఏం జరగాలి, ప్రాసెస్ ఏంటి, ఇనిషియలైజేషన్ జరగాలి, కండిషన్ చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ అందులో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలి, తర్వాత ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇనిషియలైజేషన్ ఒక చోటు చేస్తాను, కండిషన్ చెకింగ్ ఇంకో చోటు చేస్తాను, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేది ఇంకో చోటు చేస్తాను. అంటే మనం ఎప్పుడైతే ఒక లాజిక్ అనేది తీసుకోవాలనుకుంటున్నామో మనకు నచ్చినట్టుగా, సో అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క వేరే వేరే చోట ఉంది కాబట్టి సో మనం మల్టిపుల్ వైల్ స్టేట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో ఈ వైల్ లోపల ఇంకొక వైల్ రాశారనుకో. ఓకే, సో ఈ వైల్ ఏదైతే ఉందో వైల్ లోపల ఇంకొక వైల్ తీసుకుంటున్నాం. మళ్ళీ దీనికి ఇక్కడ ఇనిషియలైజేషన్ మళ్ళీ జరగాలి, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకోవాలి, మళ్ళీ అందులో ఉన్న స్టేట్మెంట్ జరగాలి, అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనే ప్రాసెస్ మళ్ళీ జరగాలి. ఓకే, డెవలపర్ కి కొంచెం ప్రాబ్లం అవుతుంది, అంటే ప్రాసెస్ ఒకటే, ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ యొక్క ప్రాసెస్ ఒకటే, పర్పస్ కూడా ఒకటే, కాకపోతే ఏంటంటే రాసే సింటాక్స్ లో డిఫరెన్సియేషన్ అనేది వచ్చింది. సో ఎందుకు దాన్ని తీసుకుంటామంటే డెవలపర్ కి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి. లైన్స్ ఆఫ్ కోడ్ అనేది కూడా మనకి ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నేను ఫర్ యొక్క సింటాక్స్ రాస్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఫర్ లూప్ యొక్క సింటాక్స్ జస్ట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ కూడా ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఎక్కడైనా ఆప్షనల్, ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ దానికి రిలేటెడ్ అయినా. ఓకే, ఇక్కడ వేరియబుల్ యొక్క డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. ఫస్ట్ మీరు ఇనిషియలైజేషన్ చేస్తారు, నెక్స్ట్ కండిషన్ చెకింగ్. ఓకే, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, నెక్స్ట్ ఫర్ లూప్ యొక్క స్టేట్మెంట్స్. ఓకే, సో ఫర్ లూప్ లో ఉన్న బాడీ స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో ఆ ఫర్ లూప్ బాడీ స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ ఇనిషియలైజేషన్, దెన్ కండిషన్ చెకింగ్, దెన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అండ్ ఫర్ లూప్ బాడీ స్టేట్మెంట్స్. ఓకే, సో ఈ ఫర్ లూప్ బాడీ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాసెస్ మాత్రం సేమ్. ఇక్కడ ఎలాగైతే ఫస్ట్ ఇనిషియలైజేషన్, దెన్ కండిషన్ చెకింగ్, తర్వాత బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఆ స్టేట్మెంట్స్ రీడ్ చేసి తర్వాత ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ చేస్తుంది. ఇక్కడ మనం అన్ని ఒకే లైన్ లో రాసిన ఫస్ట్ మనకు ఇనిషియలైజేషన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేసుకుంటాం. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. సో నెక్స్ట్ 3, నెక్స్ట్ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో డైరెక్ట్ గా ఎక్కడికి వస్తుంది, ఫర్ లూప్ బాడీలో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ని రీడ్ చేస్తుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాతనే ఇక్కడ మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయితే మీరు రాస్తున్నారో ఆ స్టేట్మెంట్స్ అని కంప్లీట్ అయిన తర్వాతనే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ కి వెళ్తుంది. ఓకే, సో మళ్ళీ ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేసుకుంటాం. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకొని ఆ కండిషన్ మళ్ళీ ట్రూ అయితే, ఓకే, సో మళ్ళీ అందులో కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో మళ్ళీ అప్పుడు ఇందులోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనేది సేమ్ రిటర్న్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే మీకు ఆ కండిషన్ ఫాల్స్ అవుతుందో, ఓకే, సో ఎప్పుడైతే ఆ యొక్క కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు మీకు ఆ లూప్ లోంచి ఎగ్జిట్ అవుతుంది. కండిషన్ ట్రూ ఉంటే సేమ్ లూప్ లోనే రొటేట్ అవుతూ వస్తుంది. ఓకే, అర్థమైందా మీకు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సార్ నాకు డిఫరెన్స్ అర్థం అవ్వలేదు సార్. ఏంటమ్మా? ఆ రెండుకి డిఫరెన్స్ అర్థం అవ్వలేదు సార్. డిఫరెన్స్ ఏం లేదు, పర్పస్ ఒకటే, జస్ట్ రాసే విధానంలో డిఫరెన్స్ ఉంది అంతే. సింటాక్స్ ఒకటే డిఫరెంట్.
ఇక్కడ ఇన్స్టలైజేషన్ జరుగుతుంది, ఇక్కడ ఇన్స్టలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ Yeah. కండిషన్ తీసుకుంటున్నాం, ఇక్కడ Condition. కండిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే అందులో బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ కూడా కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత బాడీలోకి వెళ్తుంది. బాడీలో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ రీడ్ చేస్తుంది. ఆ స్టేట్మెంట్స్ రీడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ కి వెళ్తుంది. సో జస్ట్ సింటాక్స్ ఒకటి డిఫరెన్స్, ప్రాసెస్ మాత్రం సేమ్. అంటే ఏది బెటర్ టు చూస్? ఫర్ లూప్ బెటర్ కదా, నీకు సింగిల్ లైన్ లో అయిపోతుంది. సో ఇప్పుడు వైల్ యొక్క రాసేటప్పుడు నీకు ఇన్స్టలైజేషన్ ఒక చోట, డిక్లరేషన్ ఒక చోట అక్కడికి తెచ్చేస్తుంది. సో ఫర్ లూప్ నీకు చేస్తే అదేం అవసరం లేదు, డైరెక్ట్ గా ఒకే చోట మనం తీసుకోవచ్చు. ఇక్కడేమో ఇన్స్టలైజేషన్ అవుట్ సైడ్ లో చేస్తున్నాం, అంటే అది దేనికి ఇన్స్టలైజ్ చేస్తున్నాం కూడా మనకు క్లారిటీ లేదు, అవునా? సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ డిక్రిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో అదంతా కూడా సింగిల్ లైన్ లో ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం. ఇంటూ I is equal to 0. Okay, I is less than or equal to 3 or 4. I plus plus. ఇక్కడ I వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఇస్తున్నామో ఆ నేమ్ నే మనం తీసుకోవాలి. సారీ, మెయిన్ మెథడ్ బయట రాస్తున్నాం, మెయిన్ మెథడ్ లోపల రాసుకోండి, ఏదైనా ఒక మెథడ్ లోపల తీసుకోండి. ఇంటూ I is equal to 0. ఓకే, I is less than or equal to 4, I plus plus. ఈ లూప్ లోకి మీరు ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఒక సిస్టమ్ డాట్ అవుట్ ఉండాలని తీసుకోండి. సో అందులో I యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది అవుట్పుట్ లో మనకి ఏమొస్తుంది చెప్పండి? ఎన్ని టైమ్స్ ఈ లూప్ రొటేట్ అవుతుంది? 4 times. 5 టైమ్స్ రొటేట్ అవుతుంది. ఓకే, సో ఎందుకు 5 టైమ్స్ రొటేట్ అవుతుంది? ఇక్కడ మనం తీసుకున్న కండిషన్ I యొక్క వాల్యూ 0 తీసుకున్నాం. ఓకే, సో అంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకునేటప్పుడు 0 ఈజ్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు 4. ఓకే, ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకోండి, అంటే ఫస్ట్ వాల్యూ ఇన్స్టలైజేషన్ అవుతుంది. వాల్యూ ఇన్స్టలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ఇందులోకి ఎంటర్ అవుతుంది. అంటే కండిషన్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకు ట్రూ, కాబట్టి లూప్ లోకి ఎంటర్ అవుతుంది, అవునా? సో లూప్ లోకి ఎంటర్ అయిందంటే I యొక్క వాల్యూ ఎంత? 0, కాబట్టి 0ని ప్రింట్ చేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ I వాల్యూ నెక్స్ట్ ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది అంటేనే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్కి వెళ్తుంది. సో వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన వెంటనే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ వాల్యూని ఇన్స్టలైజ్ చేయదు, మళ్ళీ వెంటనే కండిషన్ ఏదైతుందో ఆ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. అంటే 1 ఈజ్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు 4. మళ్ళీ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఆ లూప్ లోకి వెళ్తాం. మళ్ళీ కండిషన్ సెకండ్ టైం 1 అనే వాల్యూని ప్రింట్ చేసేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 2కి ఆ వాల్యూ ఇంక్రిమెంట్, 3కి ఇంక్రిమెంట్ అవుతుంది, 4కి అలా. సో మీరు ఎప్పుడైతే ఒక లూప్ ని తీసుకుంటున్నారో ఆ లూప్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ ఏమవుతుంది, 2 ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. మళ్ళీ కండిషన్ అనేది ట్రూ. సో మళ్ళీ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ లూప్ లోంచి నెక్స్ట్ ఈ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లోపల నెక్స్ట్ 2 అనే వాల్యూ ప్రింట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అంటే 3. సో అలా 3 అండ్ 4 వస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క I వాల్యూ 5 అవుతుందో అప్పుడు కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్. I వాల్యూ 4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 వచ్చినప్పుడు కూడా వస్తుంది. ఎప్పుడైతే 5 వస్తుందో 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. కండిషన్ అనేది ఫాల్స్. కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు లూప్ లోంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, ఆ పర్టికులర్ యొక్క కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు లూప్ లోంచి ఎగ్జిట్ అవుతుంది. సో మీరు ఇక్కడ జావా, సి కంపైలేషన్ అవన్నీ ఆటోమేటిక్ కంపైలేషన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ పెట్టలేదో ఎం అనేది లేదనుకోండి, సో డైరెక్ట్ గా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఓకే, సిస్టమ్ కెనాట్ ఫైండ్. కంపైలేషన్ అనేది ఇక్కడ మనకి ఎక్లిప్స్ లో ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. జస్ట్ మనం రన్ చేస్తాం. ఆ రన్ చేయడానికి కూడా మీరు కమెంట్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ టాప్ లో రన్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేసినా రన్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మీకు ఇక్కడ, రైట్ క్లిక్, ఏదైతే క్లాస్ ఉందో క్లాస్ దగ్గర రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్.
ఓకే, సో ఎప్పుడైతే మీరు జావా అప్లికేషన్ మీద క్లిక్ చేస్తున్నారో అప్పుడు ఆ పర్టికులర్ క్లాస్ లో మెథడ్ ఏవైతే ఉందో మెయిన్ మెథడ్ ఉంటేనే, ఒకవేళ మీ యొక్క క్లాస్ లో మెయిన్ మెథడ్ లేదనుకోండి రన్ అవ్వదు. ఓకే, సో మెయిన్ మెథడ్ ఉంటేనే ఆ క్లాస్ అనేది రన్ అవుతుంది. ఏదైనా మీరు ఎక్కడ క్లిక్ చేసినా రన్ అయిపోతుంది, లేకపోతే ఇక్కడ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో ఆ ఇటరేటివ్ స్టేట్మెంట్ దగ్గర క్లిక్ చేసినా రన్ యాస్ జావా అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో మీరు ఇప్పుడు ప్రస్తుతానికి రన్ చేసిన ఓన్లీ జావా ఫైల్సే కాబట్టి జావా అప్లికేషన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 4 5. ఓకే, సో నెక్స్ట్ ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్ ఆర్ డూ వైల్ దేన్ని యూజ్ చేసినా మనం అరేస్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో అరేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అరే డిక్లేర్ చేసుకున్నారు అనుకోండి. సో మీరు ఇప్పుడు కొత్త క్లాస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ జస్ట్ Ctrl+N క్లిక్ చేయండి, తర్వాత క్లాస్. ఓకే, ఎక్కడైతే మీరు ఏ ప్యాకేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ పర్టికులర్ ప్యాకేజ్ దగ్గర వచ్చేస్తుంది. లేదు కన్ఫ్యూజన్ అవసరం లేదనుకుంటే జస్ట్ ఈ పర్టికులర్ ప్యాకేజ్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్ కావాలి కాబట్టి క్లాస్ యొక్క నేమ్ ఇక్కడ తీసుకోండి. లూప్స్ విత్ అరేస్. లూప్స్ విత్ అరేస్ మెయిన్ మెథడ్ కావాలి. షార్ట్ కట్ ఏం చేస్తాం, జస్ట్ మెయిన్ అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ మెయిన్ మెథడ్ కావాలని అక్కడ మీకు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. మెయిన్ మెథడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ లో ప్రింట్ చేస్తాం. దానికంటే ముందు మనం ఒక అరే డిక్లేర్ చేస్తాం. అంటే అరేలో ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని ఆటోమేటిక్ గా బై యూజింగ్ ఫర్ లూప్ ని యూజ్ చేసి మనం ప్రింట్ చేయాలి. సో ఈ లూప్స్ ని యూజ్ చేయడం వల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇంటూ కొన్ని నెంబర్స్ అనేది స్టోర్ చేసుకుంటున్నారు అనుకోండి. నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు సరే 1 డైమెన్షనల్ అరే కాబట్టి సో మెన్షన్ చేయండి. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40. ఓకే, సో ఈ టోటల్ అరేలో ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ అరే యొక్క సమ్ వాల్యూ అంటే టోటల్ వాల్యూ నాకు కావాలి. ఫర్ లూప్ ని ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తున్నారో ఆ ఫర్ లూప్ ని యూజ్ చేసి దాని యొక్క టోటల్ వాల్యూస్ అనేవి నాకు కావాలి. అంటే టోటల్ ఎంత 10 + 20 + 30 + 40 70 and 100 టోటల్ వచ్చేసి 100. సో ఇక్కడ మీరు ఫర్ లూప్ ని యూజ్ చేసి ఫస్ట్ ఆ వాల్యూస్ ని ప్రింట్ చేయండి, తర్వాత వాటి యొక్క అడిషన్ అనేది మనం చేద్దాం. సో ఫస్ట్ నార్మల్ గా మనం ఒక అరేలో ఉన్న వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, ఏ అరే అయినా కానీ సో అరేస్ ప్రతి ఒక్క అరే కూడా మనకు ఎలా వాటిని వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది, ఇండెక్స్ బేస్ మీదనే వాటిని స్టోర్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఈ పర్టికులర్ అరేలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే మీరు 4 బాక్సెస్ మీకు క్రియేట్ చేసుకుని అందులో మీకు ఇండెక్సెస్ ద్వారా అంటే 4 ఇండెక్స్ ద్వారానే మనం ప్రతి ఒక్క అరేని కూడా ఇండెక్స్ ద్వారానే స్టోర్ చేసుకుంటాం. ఓకే, 10, 20, 30 and 40. ఓకే, సో ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఎప్పుడు కూడా అరేస్ లో ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచే స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అరే ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ నేమ్ ఎక్స్ అనుకోండి. ఓకే, మీ అరే ఆబ్జెక్ట్ యొక్క నేమ్ ఎక్స్ అనుకోండి. సో ఈ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 40 అనే వాల్యూ కావాలి. ఎలా ప్రింట్ చేస్తారు, x(3) అని మీరు ఎప్పుడైతే తీసుకున్నప్పుడు ఆ 3 అనే వాల్యూ వస్తుంది, అంతేనా. సో ఇక్కడ మనం లూప్ ని యూజ్ చేసినప్పుడు ఓకే, సో ఎట్లా మీరు ఎన్ని టైమ్స్ రాయాలి, ఈ వాల్యూ కావాలి అంటే మళ్ళీ నెక్స్ట్ x(2), అంతేనా. నెక్స్ట్ x(1), నెక్స్ట్ x(0), అప్పుడు మీకు అన్ని వాల్యూస్ అని వస్తాయి. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఇలా రాస్తే ఎన్ని సిస్టమ్ డాట్ అవుట్పుట్ ఎలిమెంట్స్ రాయాలి, 4 సిస్టమ్ డాట్ అవుట్పుట్ ఎలిమెంట్స్ రాస్తున్నాం, అవునా. సో ఫర్ లూప్ ని యూజ్ చేస్తే మనం జస్ట్ ఓన్లీ ఒకే ఒక సిస్టమ్ డాట్ అవుట్పుట్ ఎలిమెంట్ రాసి వాటి యొక్క వచ్చే వాల్యూస్ మనకి ఇండెక్స్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వేరియబుల్స్ ఏదైతే డిక్లేర్ చేసుకున్నా ఒక ఫర్ లూప్ లో లూప్ ఐ యొక్క వాల్యూ ఎప్పుడు చేంజ్ అవుతుందా లేదా, సో మనం ఈ అరేస్ లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసుకోవడానికి జస్ట్ మనం ఫర్ లూప్ మీకు ఇంతకుముందు ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి చేశారు.
ఓకే, ఇప్పుడు ఫర్ లూప్ ని కూడా యూజ్ చేసి మనం ఎలా చేస్తున్నామో ఒకసారి చూడండి. ఫస్ట్ ఏంటి, ఒక వేరియబుల్ డిక్లరేషన్ జరగాలి. సో ఇంటూ ఏంటి, మనం మీరు అరేస్ సంబంధించి తీసుకుంటున్నాం కాబట్టి అరేలో ఉన్న వాల్యూస్ మనం ప్రింట్ చేయాలంటే ఇండెక్స్ ద్వారా ప్రింట్ చేస్తున్నాం. అందుకే ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఇండెక్స్ అని ఇస్తున్నాం. ఇండెక్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0. కాబట్టి ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 సెమికలన్. నెక్స్ట్ కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి. కండిషన్ ఎలా చెక్ చేసుకోవాలి? మనకి ఈ లూప్ ఎన్ని టైమ్స్ రొటేట్ అవ్వాలి? 4 టైమ్స్. అంటే 0 is less than అంతేనా ఆర్ 4. ఎందుకు 4 అని ఇస్తున్నా? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఎందుకు ఇవ్వట్లేదు? రీజన్ ఏంటంటే, సో ఇండెక్స్ ఎప్పుడు కూడా, హైయెస్ట్ ఇండెక్స్ ఎప్పుడు కూడా -1 ఉంటుంది. అంతేనా? అంతే కదా. సో ఇండెక్స్ ఎప్పుడు కూడా హైయెస్ట్ ఇండెక్స్ ఇక్కడ ఎంత ఉంది? 3. ఉన్న ఎలిమెంట్స్, టోటల్ ఎలిమెంట్స్ దాని యొక్క మీ అరే యొక్క లెంత్ ఎంత? 4. కానీ అందులో హైయెస్ట్ ఇండెక్స్ 3. ఓకే, సో కాబట్టి లూప్ రొటేట్ అయ్యేటప్పుడు 3 ఎలిమెంట్స్ మాత్రమే రొటేట్, అంటే 4 టైమ్స్ రొటేట్ అవ్వాలి. కానీ హైయెస్ట్ 4 కాబట్టి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఇండెక్స్, సారీ ఇక్కడ 0 అని ఇచ్చిన ఇండెక్స్. ఓకే, ఇండెక్స్ లోనే కదా మనం వాల్యూ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇండెక్స్ ++. ఓకే, ఇంక్రిమెంట్. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్పుట్ ఎలిమెంట్ లోపల ఏం రాయని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ అరే యొక్క నేమ్ ఏంటి? నెంబర్. కాబట్టి ఫస్ట్ అరే యొక్క నేమ్ అనేది ఇక్కడ రాయాలి. ఈ అరే యొక్క నేమ్ ద్వారానే మనకు వాల్యూస్, అందులో ఈ అరేలో ఉన్న ఇండివిజువల్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం? వాటి యొక్క ఇండెక్స్ ద్వారా. సో ఇక్కడ ఇండెక్స్ యొక్క వాల్యూ అప్డేట్ అవుతుందా లేదా? సో ఇంక్రిమెంట్ అయిన ప్రతిసారి 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఫస్ట్ 0, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 1, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 2. అవేనా మనం ఇంతకు ముందు చూసింది ఇక్కడ 0, 1, 2, 3 ప్రీవియస్ ఎగ్జాంపుల్ వాటిని కదా మనం రాసింది. సో ఇండెక్స్ యొక్క వాల్యూ మనకు అప్డేట్ అవుతుంది కాబట్టి జస్ట్ ఇక్కడ ఏదైతే వేరియబుల్ నేమ్ ఇస్తున్నారో ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఇక్కడ ఇండెక్స్ అప్డేట్ అయిపోతే మనకు అందులో ఉన్న వాల్యూస్ అనేటివి వచ్చేస్తాయి. సేవ్ 10, 20, 30, 40 అంటే ఈ అరేలో ఉన్న వాల్యూస్. అదే మనం ఈ లూప్స్ ని యూజ్ చేయకుండా రాసామనుకోండి, ఇక్కడ మీరు వైల్ లూప్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో లూప్స్ ని యూజ్ చేసి రాసామనుకోండి, జస్ట్ ఎంత 3 లైన్స్. ఇక్కడ సింగిల్ లైన్ లోనే ఉంది కాబట్టి ఈ కర్లీ బ్రేసెస్ కూడా మనకు అవసరం లేదు, ఒకే ఒక స్టేట్మెంట్ కాబట్టి. సో జస్ట్ 2 లైన్స్ లో కంప్లీట్ అయిపోయింది. అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక వాల్యూ అడిషనల్ గా యాడ్ చేస్తాం. నెక్స్ట్ 60. సో ప్రతిసారి ఇక్కడ ఏం చేయాలి? కండిషన్ అనేది చేంజ్ చేసుకోవాలి కదా. సో దాన్ని కూడా లేకుండా మనం ఏం చేయొచ్చు అంటే, ఒక అరే యొక్క లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెంత్ అనే వేరియబుల్ ని యూజ్ చేసి అరే యొక్క లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు ఆ అరే యొక్క లెంత్ ఎంత అయితే ఉందో, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 అని ఇచ్చాను అనుకోండి. సో ఎన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అయితే మనకు అప్ టు 40 వరకే మనకు ప్రింట్ అవుతాయి. 50, 60 ప్రింట్ అవ్వట్లేదు. అంటే మనం డైనమిక్ గా మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే మీ యొక్క అరే యొక్క లెంత్ ని బట్టి మీ లూప్ అనేది రొటేట్ చేసుకోవాలి. సో ఈ అరే పర్టికులర్ యొక్క లెంత్ మనకి ఎలా వస్తుంది? నెంబర్ డాట్ లెంత్. ఓకే, సో లెంత్ అనే వేరియబుల్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు దాని యొక్క లెంత్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆ లెంత్ ఎంత వస్తుందో కూడా మీరు చూడాలనుకుంటే జస్ట్ ఇక్కడ ప్రింట్ చేసుకోండి. నెంబర్ డాట్ లెంత్. ఓకే, సేమ్ నెంబర్ డాట్ లెంత్ సేమ్. సో ఎంత వస్తుందో అరే యొక్క లెంత్ ఎంత వస్తుందో కూడా మీకు అక్కడ తెలుస్తుంది. సేమ్. సో ఇప్పుడు ఎన్ని వాల్యూస్ వస్తాయి? అన్ని వస్తాయి. అప్ టు 6 వరకు వచ్చాయి. వాటి యొక్క లెంత్ ఎంత? 6. 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 6. ఈ లూప్ ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది? 6 టైమ్స్ రొటేట్ అవుతుంది. 0 మనకి ఇక్కడ వచ్చినప్పుడు 6 లెస్ దెన్. ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ లో మీరు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చారు అనుకోండి, ఏమవుతుంది? మీకు ఒక ఎగ్జెప్షన్ వస్తుంది. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్. మీరు అరేలో ఇవ్వాల్సిన ఇండెక్స్ కంటే ఎక్కువ ఇస్తున్నారు, అందుకే అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్ వస్తుంది. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, అన్ని వాల్యూస్ ప్రింట్ అయ్యి లాస్ట్ కి మనకు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్ అని వస్తుంది. ఓకే, సో ఇండెక్స్ ఈజ్ 6 అవుట్ ఆఫ్ బౌండ్. ఓకే, లెంత్ ఈజ్ ఆల్సో 6.
మీరు ఇండెక్స్ అనేది 6 ఇస్తున్నారు, లెంత్ 6 ఇస్తున్నారు. ఎప్పుడు కూడా లెంత్ కి ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా -1 లోనే ఉండాలి. సో మీరు ఈక్వల్ టు రాస్తే మైనస్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో అలా అయిన రాయొచ్చు, ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. 2 ఆప్షన్స్. దీన్ని మీరు ఫర్ ఈచ్ లూప్ ని రాసి ఎలా ప్రింట్ చేస్తారో అది ఆల్రెడీ అయిపోయింది. వైల్ లూప్ ని చేసి కూడా మీరు ప్రింట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఇండెక్స్ 0 అలా తీసుకొని మీరు వైల్ లూప్ ని చేసి కూడా ఆ లూప్స్ అనేది ప్రింట్. సో ఇప్పుడు నాకు టోటల్ వాల్యూ కావాలి. అరేలో నేను ఎన్ని ఎలిమెంట్స్ ఇస్తానో తెలియదు, ఇచ్చిన ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా అడిషన్ అయి నాకు డిస్ప్లే అవ్వాలి. అంటే టోటల్ అరేలో ఉన్న వాల్యూస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా యాడ్ అయి నాకు అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వాలి. 10 + 20 + 30 + 40 అక్కడికి 100 150 210 అంటే టోటల్ వాల్యూ 210. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాను, ఇంటూ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 ఎందుకు తీసుకుంటా అంటే ఫస్ట్ నేను దేన్ని అడిషన్ చేయనప్పుడు దాని యొక్క వాల్యూ 0. ఇక్కడ ఫర్ లూప్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఫర్ లూప్ ని విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ లో కూడా రాస్తాను. కర్లీ బ్రేసెస్ కూడా ఆ ఫర్ లూప్ కి యాడ్ చేస్తాను. వాల్యూ నాకు ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ వాల్యూస్ అనేవి వస్తున్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఇండెక్స్ దగ్గర వాల్యూస్ వస్తున్నాయి. నేను దేనికి అడిషన్ చేయాలి, టోటల్ వాల్యూ చూపించాలి కాబట్టి టోటల్ కి అడిషన్ చేయాలి. కాబట్టి టోటల్ ఈజ్ ఈక్వల్ టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇండెక్స్. సో అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక స్ట్రింగ్ ఈ టోటల్ వాల్యూ ఎప్పుడైతే మీరు అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నారో, ఓకే, సో ఆ అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ ఇలా చెక్ చేసుకోండి, టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత, నెంబర్ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ i ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ 0 అంటే వాల్యూ 10 కాబట్టి ప్లస్ 10. సో ఈక్వల్ టు ఎంత వస్తుంది, టోటల్ యొక్క వాల్యూ ఎంత 0 ప్లస్ 10. ఓకే, సో ఆ టోటల్ కి 10 అనే వాల్యూ యాడ్ అయిపోతుంది. ఓకే, సో నౌ ద టోటల్ వాల్యూ 10. టోటల్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో అప్పుడు టోటల్ వాల్యూ 10 కి అప్డేట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ టైం స్టేట్మెంట్ మళ్ళీ లూప్ మళ్ళీ రొటేట్ అవుతుంది సెకండ్ టైం కూడా. సో మళ్ళీ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి వచ్చినప్పుడు ఈ వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, ఇండెక్స్ ప్లస్ ప్లస్. ఇండెక్స్ ప్లస్ ప్లస్ అంటే ఇండెక్స్ యొక్క వాల్యూ 1 కి చేంజ్ అవుతుంది. 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6, సరే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కండిషన్ అనేది ట్రూ కాబట్టి సో మళ్ళీ ఇందులోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు టోటల్ యొక్క వాల్యూ ఎంత, 0 or 10? 10. ఎందుకంటే సో ఒక్కసారి ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళట్లేదు. సో ఇక్కడ ఏదైతే కొత్త వాల్యూ అప్డేట్ అయిందో ఆ వాల్యూ అందులో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మళ్ళీ సెకండ్ టైం వస్తుంది. సెకండ్ టైం వచ్చినప్పుడు టోటల్ వాల్యూ 10 కాబట్టి సేమ్ టోటల్ ప్లస్ 20. టోటల్ వాల్యూ ఎంత ప్రీవియస్ ది 10 ప్లస్. సో మళ్ళీ టోటల్ వాల్యూ 30 కి అప్డేట్. ఓకే, సో ఆ టోటల్ వాల్యూ 30 కి అప్డేట్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి మనం ఇక్కడ ప్రింట్ చేసుకుందాం. సిస్టమ్ డాట్ అవుట్పుట్ వెళ్ళిన లోపల వాటిని కూడా ఒకసారి మనం ప్రింట్ చేద్దాం. అలా ప్రతి ఒక్కసారి వచ్చిన ప్రతిసారి 30 ప్లస్ 30 60కి అసైన్ చేసుకుంటాం. 60 ప్లస్ 40 100 ప్లస్ 50 150 150 ప్లస్ 60 210. అలా వచ్చిన ప్రతిసారి వాల్యూస్ ని యాడ్ చేసుకుంటే ఇక్కడ టోటల్ వాల్యూని కూడా మనం ప్రింట్ చేద్దాం. యాడ్ అవుతుందో లేదో మీకు తెలుస్తుంది, అర్థం కూడా అవుతుంది. టోటల్ వాల్యూ ఇక్కడ లూప్ లో ప్రింట్ చేసినప్పుడు సో ఫైనల్ గా టోటల్ వాల్యూ ఎంత వస్తుందో ఒకసారి చూడండి. లూప్ లో పెట్టినప్పుడు ఆఫ్టర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లస్ 10 20 30. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 10 వచ్చింది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 20 అనే వాల్యూ యాడ్ చేసింది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 30 వాల్యూ 60, నెక్స్ట్ టైం 40 100, నెక్స్ట్ టైం 50 150, నెక్స్ట్ టైం 60. సో లూప్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆ లూప్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ యొక్క వాల్యూ ప్రింట్ చేస్తే టోటల్ 2
ఇలా మీరు వీటిని యూజ్ చేయొచ్చు. సో మీకు ఒక డిఫరెంట్ టాస్క్ మీకు ఈరోజు ఇస్తున్నాను నేను. ఏంటనంటే ఒక పర్టికులర్ అరేలో నేను కొన్ని ఎలిమెంట్స్ అనేది డిస్ప్లే చేస్తాను. ఓకే, సో ఇక్కడ నెంబర్స్ నాకు నచ్చిన వాల్యూ అనేది నేను ఇస్తాను. ఓకే, సో ఇందులో నాకు అవుట్పుట్ లో ప్రింట్ అయ్యేటప్పుడు హైయెస్ట్ వాల్యూ ఏంటో ప్రింట్ అవ్వాలి. ఈ పర్టికులర్ అరేలో హైయెస్ట్ వాల్యూ ఎంతనో, అంటే ఎక్కువ నెంబర్ ఉన్న సంఖ్య ఏదో ఆ నెంబర్ కావాలి. నెక్స్ట్ లోయెస్ట్ వాల్యూ ఏంటో కావాలి. సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఏది? 420 is the highest value, 13 lowest value కదా. సో ఇక్కడ మీరు వీటికి లూప్ ని యూజ్ చేసి, ఇఫ్ ని యూజ్ చేసి, ఓకే, ఒక వేరియబుల్లో కరెంట్ వాల్యూ ఏదైతుందో కరెంట్ టెంపరీగా మనకు వాల్యూ ఎక్కడ వస్తుంది? కొత్త వాల్యూ అని ఇక్కడ వస్తుంది. అంటే ఇండెక్స్ ద్వారానే మనకు కొత్త వాల్యూ వస్తుంది, ఫస్ట్ వాల్యూ. సో మీరు ఏం చేయాలంటే ఈ లూప్ లో వచ్చే ప్రతి ఒక్క వాల్యూని కంపారిజన్ చేయాలి. ఈ డబుల్ ఈక్వల్ టు ఆపరేటింగ్ చేసి, సారీ, లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ సింబల్స్ తో మీరు కండిషన్ చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ వచ్చిన వాల్యూ సెకండ్ వచ్చిన వాల్యూ కంటే పెద్దగా ఉందా చిన్నగా ఉందా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైయెస్ట్ వాల్యూ కావాలనుకోండి. ఓకే, సో హైయెస్ట్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఉన్న వాల్యూ సెకండ్ ఉన్న వాల్యూని ఫస్ట్ కంపారిజన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఉన్న వాల్యూని ఒక వేరియబుల్లో ఫస్ట్ మీరు స్టోర్ చేసుకుంటేనే అప్పుడు చెక్ చేయగలుగుతారు, అంతేనా? సో కాబట్టి ఇక్కడ సపరేట్ ఒక క్లాస్ తీసుకుంటున్నా, వాటిని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను లెస్ దెన్ సింబల్ ఆర్ హైయెస్ట్ వాల్యూ ఏంటో నేను చెప్తాను, లోయెస్ట్ వాల్యూకి మీరు రాయాలి. క్లాస్ లోయెస్ట్ వాల్యూ ఇన్ అరే. ఇక్కడ మెయిన్ మెథడ్ కావాలి కాబట్టి మెయిన్ అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ తీసుకుంటే ఎంటర్, మెయిన్ అని వస్తుంది, దాన్ని ఎంటర్ క్లిక్ చేస్తే మెయిన్ మెథడ్ మొత్తం మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఒక అరే అనేది డిక్లేర్ చేస్తున్నాం, ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ పర్టికులర్ వాల్యూస్. నాకు ఏవైతే వాల్యూస్ కావాలనుకుంటున్నా ఆ వాల్యూస్ అనేవి ఇస్తున్నా, 50, 10, 500, 100. సో ఇందులో హైయెస్ట్ వాల్యూ ఏది? 500. లీస్ట్ వాల్యూ ఏది? 10 కదా. సో ఫస్ట్ నేను హైయెస్ట్ వాల్యూని ఫైండ్ చేయాలి. లూప్ ని యూజ్ చేస్తున్నా, ఫర్ లూప్ ని. ఫస్ట్ వాల్యూస్ ఏవైతున్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని ఇంటూ i is equal to 0, i is less than a dot length. ఓకే, i ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ 12 అనే వాల్యూ ఏదైతుందో ఫస్ట్ దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో దాని యొక్క వేరియబుల్ యొక్క నేమ్ నేను టెంపరీ అని ఇస్తాను, టెంపరీ వాల్యూ is equal to a of 0. ఓకే, సో a of 0 అంటే ఏమవుతున్నప్పుడు ఈ 12 అనే వాల్యూ దీంట్లో అసైన్ అయి ఉంటుంది, అంతేనా? టెంపరీ వాల్యూలో ఈ 0 అనే వాల్యూ a of 0 అంటే సో 12 అనే వాల్యూ అసైన్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ టైం నేను కంపారిజన్ చేసినప్పుడు దీంతో కంపేర్ చేయాలి, నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ ఇండెక్స్ వాల్యూతో కంపారిజన్ చేసుకోవాలి, అంతేనా? సో ఫస్ట్ వాల్యూ ఒక టెంపరీ వాల్యూని ఇక్కడ స్టోర్ చేసుకుంటాను, దాన్ని a of 0. ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేసుకుంటాను. ఇఫ్ a of i, మనకు కావాల్సింది ఏంటి? ఎక్కువ నెంబర్ ఉన్న వాల్యూ కావాలి, ఈజ్ గ్రేటర్ దెన్ టెంపరీ వాల్యూ. ఇక్కడ తీసుకున్న టెంపరీ వాల్యూకి ఎక్కువ ఉంటే ఈ ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అవ్వాలి. ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అయినప్పుడు ఏం చేయాలి? ఈ టెంపరీ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని అప్డేట్ చేసుకోవాలి, అంతేనా? సో ఇప్పుడు ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ పెద్దదైనప్పుడు సో దీంతో అయిపోతుంది. నెక్స్ట్ పెద్ద వాల్యూ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ దాంతో మనం కంపారిజన్ చేసుకోవాలి. ఇది చిన్నది, సో అప్పుడు ఎంటర్ అవ్వద్దు. ఇది దీనికంటే 10 కంటే పెద్దది, 50 కంటే పెద్దది, సో 50 అనే వాల్యూ.
సో నెక్స్ట్ 50 కంటే 500కి వచ్చింది, 500 దీనికి వచ్చింది. అలా మీరు ఇక్కడ వాల్యూ అనేది ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ఇక్కడ అసైన్ చేయాలి. సో A of I. అంటే ఈ టెంపరరీ యొక్క వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో లాస్ట్ ఎప్పుడైతే ఈ లూప్ కంప్లీట్ అయిపోతుందో, లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని యొక్క టెంపరరీ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మీరు ప్రింట్ చేయండి. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, సో పెద్ద నెంబర్ ఏదో, అందులో ఉన్న పెద్ద నెంబర్ ఏదో మనకు తెలిసిపోతుంది. సో టెంపరరీ వాల్యూ ఓకే, రన్ 500 వచ్చిందా. ఒకవేళ ఇందులో నేను వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నాను, ఇంకొక వాల్యూ 700, 1000, 300 సేమ్. ఓకే, సో ఇప్పుడు లీస్ట్ వాల్యూ కావాలి. ఏం చేంజ్ చేస్తే మనకు ఆ వాల్యూ అంటే తక్కువ ఉన్న వాల్యూ వస్తుంది. జస్ట్ చిన్న చేంజ్ చేస్తే వస్తుంది అంతే దాంట్లో. If A of I less than temporary value. Okay, best. N is the least value. Okay, for example, మీరు లాస్ట్ కు 6 అనే ఇంకొక వాల్యూ ఇస్తున్నారు. సో ఇప్పుడు మీరు హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ మీరు ఇచ్చిన వాల్యూని బట్టి అది చేంజ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ నుంచి ఇచ్చిన అరేని బట్టి దాన్ని చేంజెస్ చేసుకోవాలి. ఓకే, సో మీరు మెయిన్ మెథడ్ కి కమాండ్ ప్రాంప్ట్ క్లాస్ ద్వారా మీరు వాల్యూస్ అనేది పాస్ చేయొచ్చు కదా. సో ఆ కమాండ్ ప్రాంప్ట్ నుంచి మీరు ఎప్పుడైతే వాల్యూస్ పాస్ చేస్తుంటో, పాస్ చేసిన వాల్యూస్ ఫస్ట్ మీరు ఇంటీజర్ కన్వర్ట్ చేసుకొని అందులో ఉన్న హైయెస్ట్ వాల్యూ ఏంటో మీరు నాకు చూపెట్టాలి. ఓకే, సో ఇన్పుట్ నుంచి ఇచ్చిన వాల్యూస్ ని అరేస్ సెట్ చేసుకొని అరే నుంచి మళ్ళీ అందులో హైయెస్ట్ వాల్యూ అంటే లోయెస్ట్ వాల్యూ అంటే చూపెట్టాలి. ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూస్ నేను ఏ ఆర్డర్లో ఇచ్చానంటే ఫస్ట్ 13 ఇస్తే ఫస్ట్ 13 వస్తుంది, నెక్స్ట్ 420 ఇస్తే 420 వస్తుంది. నాకు అలా కాదు, రివర్స్ లో రావాలి. అంటే 360, 20, 40, 30 అలా. సో అలా రివర్స్ లో మీకు ప్రోగ్రామ్ అనేది రావాలి, రివర్స్ లో వాల్యూస్ అనేది రావాలి. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఈరోజు ఇవి ఏవైతున్నాయో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా రివర్స్ లో రావాలి. సార్ నాకు డిక్రీజింగ్ ఆర్డర్ కావాలి. డిక్రీజింగ్ ఆర్డర్ నేనే అదే చెప్తున్నా. సో రివర్స్ లో రాయాలి అని చెప్తున్నా. నిన్న మీకు ఆల్రెడీ నేను వైల్ లూప్ ని యూజ్ చేసి ఎలా కండిషన్ రాయాలని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దాని బేస్ మీద నాకు ఈ వాల్యూస్ ఫస్ట్ రివర్స్ లో రావాలి. సో 360 ప్రోగ్రామ్ రాయాలి, చెప్పడం కాదు. ఓకే, సో ప్రోగ్రామ్ అనేది నాకు రాసి చూపించాలి.